భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో సిపిఐ ఆధ్వర్యంలో ప్రజా చైతన్య యాత్రను ప్రారంభించారు ఎమ్మెల్యే కునంనేని శాంబశివరావు। ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఆయన విమర్శలు చేశారు। విద్యార్థులకు ఉద్యోగాలు లేకపోవడం, పేపర్ లీకేజీలు, అవినీతి పెరగడం ఆందోళనకరమన్నారు। ఎన్నికల్లో గెలుపోటముల కంటే ప్రజా సమస్యలపై పోరాటమే కమ్యూనిస్టుల లక్ష్యమని వెల్లడించారు। సింగరేణిని బలోపేతం చేసి కొత్త బొగ్గుబావులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు కునంనేని శాంబశివరావు। అందరూ చూసుకుంటే మనోజగేటి వార్తడి మొదలు గారు, అలాగే షాబిల్ పాషా గారు, మన ప్రియతమ నాయకులు సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మన కొత్తగూడెం ఎమ్మెల్యే గారు సాంబశివరావు గారిని ఈ జెండా ఎగరేయాల్సిందిగా కోరుతున్నాం। రారా చంద్రగిరి సేను రా మన కార్పొరేషన్ మార్పు తక్షణం నరేంద్ర మోడీ గారు ఏమనుకున్నారంటే నన్ను ఎవరు మార్చలేరు అనుకున్నారు, బీజేపీని ఎవరు మార్చలేరని వారు అనుకున్నారు। మార్పు కోసం తుపాకులు అవసరం లేదు, మార్పు కోసం పెద్ద పెద్ద రక్తపాతాలతో పోరాటాలు అవసరం లేదు అని సామాన్యమైనటువంటి విద్యార్థులే ఈ దేశంలో మార్పు ఎలా రాదో మేము చూస్తామని చెప్పి వాళ్ళు మన జంతర్ మంతర్ దగ్గర 20వ తారీఖున పెద్ద ఎత్తున పోరాటం చేశారు। ఆ పోరాటాన్ని అణిచివేయాలని కేంద్ర ప్రభుత్వం అన్ని బలగాలను రంగంలో దించింది, కానీ ఆ పోరాటం మరింత ఉవ్వెత్తున మరింత ముమ్మరమై అది దేశవ్యాప్తంగా ఉద్యమం రూపంలో దాల్చింది। సాక్షాత్తు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు ఇది బంగారు పురుగుల ఉద్యమం కింద చెప్పారు స్టూడెంట్స్। మేము అవును బంగారు పురుగులమే, బొద్దింకలుగా మేము బొద్దింకలమే, మేము సరిసీమల లాంటి వాళ్ళమే, మేము చిన్నాళ్ళమే, కానీ సరిసీమలన్నీ ఒకటైతే కాలకోట విషయంతో ఉన్న నాగుపాము కూడా వెళ్ళిపోవాలి అయిపోతుంది। అదేవిధంగా ఈ బొద్దింకలన్నీ ఒకటైతే విషయం కంటే ఎక్కువ ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నటువంటి ప్రభుత్వం దిగిపోక తప్పదని వాళ్ళు బొద్దింకల పేరుతో పార్టీ పెట్టారు। దాని క్రమమే ఇవాళ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు వస్తున్నాయి। అందులో భాగంగా కమ్యూనిస్ట్ పార్టీ
మొదటి పార్టీగా దేశంలో ఈ కార్యక్రమానికి దేశంలో అన్ని మారుమూలలు కూడా చైతన్య యాత్ర జరగాలని పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు సింగరేణి ఉంది, కార్మిక వర్గం ఉంది, వాళ్ళ హక్కులు లేవు. ఆ కేంద్ర ప్రభుత్వం వచ్చినాక వాళ్ళ హక్కులు తీసేశారు. మధ్యాహ్న భోజన వర్గాలకి ముందు ఎన్ఆర్ఈజీఎస్ 100 రోజుల పని ఉండేది. దాన్ని ఏదో పేరుతో దాన్ని ఎత్తివేయడానికి స్వతంత్రాలు జరుగుతూ ఉన్నాయి. విద్యార్థులు వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకపోగా కష్టపడి చదువుకుంటే ఆ చదువుకున్నటువంటి ఆ చదువుని పరీక్షల్లో వ్యక్తం చేయాలనుకుంటే ఆ పేపర్లో కూడా దొంగతనాలు జరుగుతున్నాయి. అంటే ఎక్కడ చూసినా దొంగలే, దేశంలో ఏ రంగంలో చూసినా దొంగలే. రాముడి పేరుతో దేశ ప్రజలందరూ విరాళాలు ఇచ్చి రామాలయం కట్టుకుంటే ఆ రామాలయంలో కూడా దొంగలు పడ్డారు. ఇది ఎవరినో ద్వేషంతో చెప్పే మాట కాదు, ఇది వాస్తవం. ఈ వాస్తవం ఉన్న పరిస్థితుల్లో మారాల్సిన అవసరం ప్రభుత్వాలకు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఇక 2-3 ఏళ్ళు ఉంటారు, కానీ 15 ఏళ్ళకి ఇక 15 ఏళ్ళు ఉంటే ఎక్కువ. మన ప్రశాంత్ కిషోర్ ఆయన మన బీహార్లో బంకీపూర్లో అంతకుముందే ఓడిపోయాడు, పెద్ద ఎత్తున గెలిపించడం జరిగింది. ఇది మార్పుల సంకేతం. ఈ మార్పులో ప్రధాన పాత్ర కమ్యూనిస్ట్ పార్టీ వహిస్తుంది. పేదవాడి కొరకు నిలబడేది కమ్యూనిస్ట్ పార్టీ. కమ్యూనిస్టులు ఏముంది అని అన్నారు కదా మీరు, ఆలయ బొద్దింకలు విద్యార్థులు ఏముంది అన్నారు కదా, ఆ బొద్దింకల లాంటి వాళ్ళే కమ్యూనిస్ట్ కార్యకర్తలు కూడా, సరిచేమల లాంటి వాళ్ళే కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు. మమ్మల్ని ఇట్లాగే 100 ఏళ్ల నుంచి అంటున్నారు మీదేమంతా మీదేముందని. 100 ఏళ్ల నుంచి మేమేంటో చూపెడతానే ఉన్నాం. ఇవాళ ప్రధానమైనటువంటి విద్యార్థులు రోడ్ల మీదకి వస్తే వీధుల్లోకి మేము కమ్యూనిస్ట్ కార్యకర్తలు వెళ్తున్నాం. ప్రజల్లోకి నిజమైన అవతారాన్ని బయట పెడతాం, తద్వారా మార్పుకి శ్రీకారం చుట్టాం. రాష్ట్రానికి సంబంధించి కూడా మేము మనవి చేస్తా ఉన్నాం. మన ఏదో మేము మాట్లాడాలని దాని ఎదురుగా పోయింది. నేను ఇప్పుడు కూడా ఏం చెప్తున్నానంటే రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి మేము మద్దతు ఇస్తున్నాం, డైరెక్ట్ గా చెప్తా ఉన్నాం. కొంతమంది మద్దతు ఏంటి, విమర్శ కట్టేది. విమర్శ అనేది మన హక్కు, విమర్శ అనేది మన హక్కు. మనం దాని అర్థం విమర్శ పెట్టాలంటే వాళ్ళకి కాదని ఇంకోళ్ళని అడగడం కాదు. విమర్శ ఎందుకు పెడతాం? ప్రజల తరఫున. కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఎప్పుడు కూడా ప్రజల తరఫున ఉంటామనే దానికి నిదర్శనమే అది. అదే సమయంలో వీళ్ళు రేవంత్ రెడ్డి గారు దిగిపోవాలి ఇంకేం చెప్పవు. ఇప్పుడు మేము ఎందుకు చెప్పమంటే దిగిపోతే ఇంకెవరు రావాలి అది కూడా మనకు తెలుసు. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా జాగ్రత్తగా ఆలోచన చేసి ప్రమాదం ముంచుకు రాకముందే ప్రజలందరి సమస్యల పైన సానుకూలతో మీరు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ అవి ఎక్కట్లేదు. జనాలకి ఎలా ఎక్కాలో, ఎలా కనెక్ట్ అవ్వాలో పేదవాళ్ళకి ఆ ఆలోచన కూడా చేయమని నేను కోరుతా ఉన్నాను. అవసరమైతే ప్రతిపక్షంగా ఉన్న కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన ప్రజా కార్మిక సంఘాలను కూడా మీరు పరిగణలో తీసుకోండి. వారి చేత అడిగేటంటే చూడండి. ఖర్చు లేని పనులు కూడా మీరు చేయవచ్చు. ఇంటికి పట్టా ఇవ్వచ్చు, అదేవిధంగా 5 సంవత్సరాలు ఉంటున్న ఎవరికి ఇంటికి నెంబర్లు ఇవ్వచ్చు, అదేవిధంగా ప్రధాన పడినటువంటి రాజీవ్ గృహకాలపై దేని వారికి ఇవ్వచ్చు. అలాగే మీరు బియ్యానికి ఇచ్చారు రేషన్ కార్డులు, పెన్షన్ కండిషన్ పెట్టామంటున్నారు. ఆ కండిషన్ తీసేయండి. 3 ఎకరాల కండిషన్ కరెక్ట్ కాదు, అది 5 ఎకరాల వారికి చేసి పెన్షన్ కూడా ఇవ్వాలి. ఇటువంటి అనేక ఉన్నాయి. మీరు మేము కూర్చుంటే మాట్లాడుకోవచ్చు. చైతన్యపరిచేటువంటి అవగాహన, జరుగుతున్న పరిణామాలపైన అవగాహన ఒక కమ్యూనిస్టులకు మాత్రమే ఉంటుంది. అది సిపిఐయా, సిపిఎమ్మా, నక్సలైట్ పార్టీలా, మన లక్ష్యం వేరు. ఇవాళ నక్సలైట్ పార్టీలు లేవు, ఇంకెక్కడ కమ్యూనిస్టులు అని మోడీ గారు సంబరపడతా ఉన్నాడు. నేను అంటున్నాను నక్సలైట్ పార్టీలు లేవు, కానీ భావజాలం నక్సలైట్లది ఏం భావజాలం? కమ్యూనిస్ట్ భావజాలం. కమ్యూనిస్ట్ భావజాలం లేనివాడు ఒక్క మనిషి కూడా ఎక్కడ లేడని నేను మనం చేస్తున్నా. ఈవెన్ కాంగ్రెస్లో ఉండేవాళ్ళు, బీజేపీలో కింద స్థాయిగా ఉండేవాళ్ళు కూడా వాళ్ళు మాకు ఏదైనా ఇబ్బంది వస్తే ఆ ఇబ్బంది ఏమిటని రోడ్డు ఎక్కుతున్నారు. అదే కమ్యూనిజం. నిన్న 20వ తారీఖున జంతర్ మంతర్ దగ్గర లక్షల మంది విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చారు. ఒక్కొక్క విద్యార్థి ఒక కమ్యూనిస్టుగా, అక్కడ ఒక్కొక్క విద్యార్థి ఒక కమ్యూనిస్టుగా, ఒక మార్క్సిస్టుగా, ఒక నక్సలైట్గా పోరాటం చేశారు. వాళ్ళని అణిచేయాలని చూశారు, కానీ కుదరలేదు. దేశవ్యాప్తంగా వచ్చేసింది అది. దేశవ్యాప్తంగా వస్తే చివరిలో తెలివి తెచ్చుకున్నారు నరేంద్ర మోడీ గారు.
తెలివి తెచ్చుకుని ఆ మంత్రితో ధర్మేంద్ర ప్రధాన్ అనే విద్యాశాఖ మంత్రితో రాజీనామా చేయించాడు. ఎందుకని జరుగుతుందో మీ అందరికీ తెలుసు. కష్టపడి చదువుతుంటే ఉద్యోగాలు ఇవ్వకపోగా ఆ పరీక్ష పేపర్లు కూడా దొంగల పాలు చేస్తూ ఉన్నారు. అంటే దొంగతనం జరుగుతూ ఉంది. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 18 సార్లు జరిగింది. బాగా కష్టపడి ట్యూషన్లు పెట్టించుకుని చదివిన వాళ్ళు దాదాపు 20 మంది ఆత్మహత్య చేసుకున్నారు. వాడికి జీవితంలో విరక్తి పుట్టి. దీంతో ప్రజల్లో, విద్యార్థుల్లో ఒక గొప్ప మార్పు, విప్లవ మార్పు వచ్చింది. ఆ విప్లవ మార్పు దేశవ్యాప్తంగా అల్లుకుంది. నరేంద్ర మోడీ గారు కానీ ఆయన రాజీనామా చేయించకపోయి ఉంటే ఇవాళ మరో బంగ్లాదేశ్ అయ్యేది, మరో శ్రీలంక అయ్యేది. విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చినా అనర్చడం ఎవరి తరం కూడా కాదు. ఆ విద్యార్థులకి ప్రేరణ ఎవరు? ఆ విద్యార్థుల పోరాటానికి ప్రేరణ ఎవరు? ఇవాళ బొద్దింకల పేరు పెట్టాడు ముఖ్య ఆయన ప్రధాన న్యాయమూర్తి గారు. మనం కమ్యూనిస్టులుగా చెప్తున్నాం, వాళ్ళు బొద్దింకలే. వాళ్ళు కూడా చెప్తున్నారు మేము బొద్దింకలమే. కానీ మేము బొద్దింకల దండయాత్ర చేస్తే నరేంద్ర మోడీ గారు కూడా గజగజగా వణికిపోతూ ఆ బొద్దింకల కాళ్ళ దగ్గరికి వచ్చాడు నరేంద్ర మోడీ గారు. అట్లనే ఇదేముంది, చీమ కదా అంటారు కదా, చీమ కదా అంటారు కదా. చలి చీమలన్నీ కలిస్తే కాలకూట విషం కలిగిన నాగుపాముని ఎలా వధిస్తాయో చలి చీమల లాంటి ఈ కమ్యూనిస్టు అభిమానులందరూ కలిస్తే మేము అధికారంలోకి వస్తాము రావనే పక్కన పెడదాం, కానీ మార్పుని తీసుకురాగలుగుతాం. ఇది మనం అర్థం చేసుకోవాలి. అందువల్ల ఎవరు మీరెంత అని ఎవరు ఆ భాష వాడొద్దు దయచేసి. ప్రశ్నించే ప్రతి వాడు కూడా వాడు కమ్యూనిస్టే. మాకు ఈ ఇబ్బంది ఉందని అడిగే ప్రతి ఒక్కరూ కమ్యూనిస్టే. వాళ్ళకి ఆ భావజాలం ఇచ్చేది కమ్యూనిస్ట్ పార్టీ ఎర్రజెండా. పోరాటానికి సంకేతం ఇచ్చి పోరాటానికి దారి చూపేది కమ్యూనిస్ట్ పార్టీ ఎర్రజెండా. అందువలన చాలామంది అంటారు మీరెక్కడ మా వాళ్ళనే మీరు గెలిచారని కొంతమంది అంటారు. మా వాళ్ళనే గెలిచారు, మంచి సంతోషం. వారి వాళ్ళని గెలిచారు, కాంగ్రెస్ వాళ్ళని గెలిచారు, టీడీపీ వాళ్ళని గెలిచారు. సిపిఎం ఐలే గారు ఆయన పాపం దీనిలో ఉండి కూడా అది క్యాండిలా వేసుకుని తిరిగి గెలిపించాడు. అందరికీ నేను కృతజ్ఞతనే. ఇక్కడ నా పాయింట్ వాళ్ళ మీద వ్యతిరేకంగా నేనేం చెప్పట్లేదు. కానీ దేశంలో ఉన్న పరిస్థితులు ఉన్నాయి కదా, దేశంలో ఉన్న రాష్ట్రంలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీగా మంచిని మంచిగా చెప్పాలి, చెడుని చెడుగా చెప్పాలి. అల్టిమేట్గా నాకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళని నిలబెట్టుకోవాలి. ఇది నా లక్ష్యం. మేము గెలిపించాం. అందులో హేతువాదం మర్చిపోతున్నారు, రీజనింగ్ మర్చిపోతున్నారు. గెలిపించలేదని ఎవరు అన్నాం, నేనైతే అసలే అన్నాను. నాకు ఎప్పుడు కృతజ్ఞత ఎక్కువ. కానీ మా ఊరికినా మీరు అంటున్నారు కాబట్టి ఇప్పుడు నేను కూడా అంటున్నా. నేనేమంటున్నాను, ఓకే మీరు నన్ను గెలిపించింది ఒక సీటు, మరి మిగిలిన అన్ని స్థానాల్లో ఎవరు గెలిపించారు మిమ్మల్ని? అన్ని స్థానాల్లో ఎవరు గెలిపించారు? ఒకసారి ఆలోచన చేసుకోండి. మీరు లేకపోయినా మేము గెలుస్తామంటే మరి పొత్తు ఎందుకు పెట్టుకున్నారు మాతో? దయచేసి నేనేం చిన్నపుచ్చట్లేదు. ఇక్కడ ప్రజలు కాదు, కొంతమంది అలా కామెంట్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా నేను చెప్పే సమాధానం అది. ఇద్దరం కలవాలి.